జై శ్రీరామ్. శివశక్తి శివుడి స్వభావానికి తగినట్లుగా, శివతత్వానికి తగినట్లుగా అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తిని పెట్టుకున్నాడు. చంద్రమౌళీశ్వరుడు. శివుడు ఏం చేస్తాడు? మంచి నెత్తిని పెట్టుకుంటాడు. మరి విషాన్ని బయటకు వదిలితే లోకాలు కాలిపోతాయి, మింగితే లోపలుండే లోకాలు కాలిపోతాయి. కాబట్టి విషాన్ని బయటకు వదలకూడదు, మింగకూడదు. అందుకని కంఠంలో పెట్టుకుంటాడు. నీలకంఠుడు, గరళకంఠుడు అంటే శివుడి తత్వం ఇది. కష్టాన్ని తాను భరిస్తాడు, సుఖాన్ని లోకానికి ఇస్తాడు. కాబట్టి శివుడిని ఆరాధించటము, శివుడిని కొలవటము, శివుడిని పూజించటము అంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకుని అలా జీవించటము. ఈరోజు ఇక్కడ శివశక్తి సంస్థ హిందూ హెల్ప్ లైన్ అని ఒక సంస్థలో మరి ఒక ఏర్పాటును చేస్తున్నది. అంటే హిందూ సమాజానికి మరింత చేరువ కావటానికి, హిందూ సమాజానికి ఒక భరోసా ఇవ్వడానికి. కాబట్టి ఇంకొక ఏర్పాటు, ఇంకొక వ్యవస్థ చేస్తున్నారు. ఏదైనా ఒక సంస్థ ప్రారంభించినప్పటి నుంచి కాలం గడిచే కొద్దీ విస్తరించటం అనేది దాని సహజ స్వభావం ఉంటుంది. అలా విస్తరించకపోతే అది కుదించుకోపోతుంది, ఎదుగుదల ఉండదు. ఎప్పుడైతే సంస్థ ఎదుగుదల ఉండదో దాని ప్రభావము సమాజం మీద ఉండదు. అంటే ఒక సంస్థ అనేటువంటిది నిరంతరము ప్రయత్నం చేయటము, నిరంతరము పని చేయటము, నిరంతరము విస్తరించటము, నిరంతరము వికసించటము, నిరంతరము ప్రభావితము చేయటం. ఈ లక్షణాలు కలిగినటువంటి సంస్థ సజీవంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత వరకు సజీవంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా పని తగ్గవచ్చు, అప్పుడప్పుడు కొద్దిగా పని పెరగవచ్చు. కానీ మొత్తం మీద ఈ లక్షణాలు ఉన్నటువంటి సంస్థ నిరంతరము పెరుగుతుంది. శివశక్తి సంస్థ విలక్షణంగా ఉండటానికి కారణము హిందూ ధర్మం మీద దాడి ఏకబిగిన జరుగుతూ ఉన్నప్పుడు మనము 100 ఏళ్ళుగాను 50 ఏళ్ళుగాను మనల్ని మనం రక్షించుకునేటువంటి స్థితిలో పనిచేసాం. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నా జీవితంలో ఇదే పని చేస్తున్నాను, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అయితే హిందుత్వానికి సంబంధించి రామాయణం, భారతం, భాగవతం చెప్పుకోవడం, దేశ చరిత్ర చెప్పుకోవడం, దేశభక్తుల గురించి చెప్పుకోవడం, ఇది చేశాం. సమాజానికి సంబంధించి, సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇవి చేశాం. కానీ సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి ఈ క్రైస్తవులు మొత్తం సమాజం అంతా పరుచుకొని పోయినప్పుడు, అల్లుకుపోయినప్పుడు, ఆక్రమిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏకోన్ముఖంగా అసలు హిందుత్వంలో దోషాలున్నాయని, లోపాలున్నాయని మన దేవీ దేవతలు తొలనాడుతూ ఉంటే, మన సామాజిక వ్యవస్థను విమర్శిస్తూ ఉంటే మనం వాటికి సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం. లేదండి మా రాముడు అట్లాంటి వాడు కాదు, మా కృష్ణుడు అట్లాంటి వాడు కాదు, మా దేవీ దేవతలు అట్లాంటి వాళ్ళు కాదు అని మనకు సంబంధించిన విషయాలు సమర్థించుకుంటూ ఉన్నాం. కానీ మొట్టమొదట శివసేన చేసిన పని ఏంటంటే, మా సంగతి పక్కన పెట్టండి కానీ మీ సంగతి ఏంటి అని చెప్పి వాళ్ళల్లో ఉండేటువంటి డొల్లతనాన్ని బయటపెట్టింది. బైబిల్లో ఏమీ లేదు, దాన్ని మొత్తం చీల్చి చెండాడేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉత్తర భారతదేశంలో ఆర్య సమాజం వాళ్ళు, అదేవిధంగా ఇస్లాం మతానికి చెందిన పెద్దలు ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూర్చోవడం, వేదాల్లో ఏముంది, ఖురాన్లో ఏముంది అని చెప్పి చర్చలు చేయటం అనేటువంటిది జరుగుతూనే ఉంది. అవి మనకు యూట్యూబ్లో చాలా దొరుకుతాయి, అవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కానీ క్రైస్తవ మతానికి సంబంధించి వాళ్ళతో చర్చలు జరిపినటువంటిది తక్కువగా ఉంది, అంతగా లేదు. నిజానికి చెప్పాలంటే మన ఆంధ్రదేశంలోనే ఈ క్రైస్తవులతో చర్చలు జరిపి వాళ్ళలో ఉండే డొల్లతనాన్ని బయటపెట్టి ప్రశ్నించి తర్కించి వాళ్ళని మొట్టమొదట ఆత్మరక్షణలో పడవేసేటువంటి పని చేసిన ఘనత నిజానికి శివశక్తిది కాదు, శివశక్తిది కాదు, అది కరుణాకర సుగ్గునది.
అలా కొన్ని చర్చలు అయిన తర్వాత అప్పుడు శివశక్తి పుట్టింది. నిజానికి ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. అర్థమైందా? కేవలం 30 సెకండ్లలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసాను. రోజు ఇంటికి వచ్చేవాడు వాడెందుకు చేయడు? అర్థమైందా? కాలేదా? అయిందా? దీని దుంపదగా అయినట్టు ఉంటుంది కానీ కాదు. అందువల్ల శివశక్తి ఈ విధంగా క్రైస్తవాన్ని వాళ్ళల్లో ఉండేటువంటి బలహీనతలని, ప్రధానంగా బైబిల్లో ఉండేటువంటి లోపాలని సాటి చెప్పడంలో సఫలీకృతమైంది. ఇందులో సందేహం లేదు. ఇప్పుడు మా బోటోళ్ళకు కూడా కొంచెం సిలబస్ దొరికింది. సమస్య ఏంటంటే మాకున్న సమస్య చెప్తా. మనకుండే చదువుకోవడానికి టైం సరిపోవట్లా, మళ్ళీ వాళ్ళ ఆడ చదవమంటారు. అవునా కాదా? ఇప్పుడు మిగతా మతస్థులు వాళ్ళు అదృష్టవంతులు, నిజంగా కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఒకటే పుస్తకం. రామాయణం చదవాలా, భారతం చదవాలా, భాగవతం చదవాలా, 18 పురాణాలు చదవాలా, చాగంటి చెప్పింది తినాలా, సామవేదం వారు చెప్పింది తినాలా. సరిపోయే జీవితం మళ్ళీ ఎక్కడ టైం ఎక్కడ ఉందని అది హిందూ సమాజానికి ఉండే ఇబ్బంది. కాబట్టి ఇంత సిలబస్ ఉంది కాబట్టి చదవడం మానేశారు మన వాళ్ళు. అది ఎందుకు రామాయణం చదవలేదా అంటే ఇది చదివితే అది చదవాలి కదా, అందుకని ఇది చదవాల. ప్రపంచంలో మంచి అవకాశవాదులు అంటే హిందువులే అవకాశవాదులు. అయ్యప్ప మాలేసుకుంటే ఇట్టుండాలా, మొదటి సంవత్సరం నియమం ఉంటుంది. పంచే కట్టుకోవాలా మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ప్యాంటు కూడా వేసుకోవచ్చు, మూడో సంవత్సరం చొక్కా కూడా వేసుకోవచ్చు, నాలుగో సంవత్సరం అసలు పెళ్ళం వండి పెడితే అన్నం తినకూడదు మొదటి సంవత్సరం, నాలుగో సంవత్సరం వండి పెడితే పర్వాలేదు మనం వడ్డించుకొని తినచ్చు, ఐదో సంవత్సరం బండిక్కించుకొని పోవచ్చు, ఆరో సంవత్సరం సినిమాకు కూడా పోవచ్చు, ఏడో సంవత్సరం మాల మంచానికి తగిలించవచ్చు. అయిపోయిందా? దేన్నైనా సరే అలా 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 పలసంగా చేసుకోవడంలో మనల్ని మించిన వాళ్ళు లేరు. అందుకనే ఇది ఒక పక్కన ఉంటే అసలు హిందుత్వము అతి సనాతనము అని చెప్పడానికి 2 ఉదాహరణలు చాలు. ఒక శవాన్ని తీసుకుని ఒక ఆడ శ్మశానానికి వచ్చింది. నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వు అనుమతిస్తే ఈ శవాన్ని తగలబెట్టుకుంటా అన్నది ఆడమనిషి. నువ్వు కాటి సొంకం చెల్లించాలా అన్నాడు కాటి కాపరి. నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నది ఆ ఇల్లాలు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు తెంపరిదానివి, ఆడదానివి ఉండి అబద్ధం చెప్తావా? చెప్పొచ్చా? చెప్పకూడదే? నీ దగ్గర నిజంగా ఏం లేదా? నా దగ్గర ఏం లేదయా, నిజంగా లేదా? నిజంగా కూడా లేదు. బాలసూర్య ప్రభా కలితం వై వెలుగొందుచున్న అది నీ మాంగల్యంబు కాబోలు. అంత చీకటిలో వల్లకాటిలో ఆ కాటికాపరికి ఆ ఆడకూతురు మెడలో మిలమిలా మెరుస్తూ ఉండేటువంటి బంగారు తాళిబొట్టు బాలసూర్య ప్రభా కలితంబై, అప్పుడే ఉదయించే సూర్యుడు ఏ రకంగా అయితే తడదడలాడుతూ ఉన్నాడో అలా నీ మెడలో పయ్యదలో ఉండేటువంటి ఆ మంగళసూత్రం ఉందే, దాన్ని ఏ వెలకైనా తెగనమ్మి నీ సుతునికై వెచ్చించడం చల్లదే. బజారుకు పో, ఆ మంగళసూత్రంలో కొంచెం బంగారు ముక్క అమ్ము, ఆ ధనాన్ని తీసుకొచ్చి నీ కొడుకు శవాన్ని కాల్చడానికి కాటి సుంకాన్ని చెల్లించు అని చెప్పి ఆ కాటి కాపరి ఆడకూతురుతో చెప్పాడు. చిన్నప్పుడు ఈ ఆడకూతురు ఇంటికి ఒక మహర్షి వచ్చాడు, దుర్వాస మహర్షి, కోపిష్టి. ఈ చిన్న పాప, అంత పాప సేవ చేసింది. ఆ రోజుల్లో సేవ అంటే ఏంటంటే ఇంటి రాగానే పాదాలు కడగడం అన్నమాట, ఏదో పండు ఫలం ఇవ్వడం, సేద తీర్చడం, సేవ చేయడం. అది చేస్తే దానికి ఆయన ముగ్ధుడై వరం ఇచ్చాడు, నాయన నువ్వు చేసిన సేవకు నేను మెచ్చుకున్నా, రేపు పెద్ద అయిన తర్వాత నీకు వివాహం అవుతుంది కదా, వివాహం అయినప్పుడు నీ భర్త నీ మెడలో మంగళసూత్రాన్ని కడతాడు కదా, ఆ మంగళసూత్రము నీ భర్తకు తప్ప అన్యులకు కనిపించదు అని వరం ఇచ్చాడు. అర్థమైందా? ఈ వల్లకాట్లో ఈ చీకటిలో
కటిక చీకటిలో నా మెడలో ఉండే మంగళసూత్రము ఈ కాటికాపరికి కనపడింది అంటే ఈయన కాటికాపరి కాడు, నా భర్త. ఎవరు నా భర్త? సమస్త భూమండలాన్ని పరిపాలించినటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఈయన అని చెప్పి గుర్తుపట్టిన ఆమె చంద్రమతి దేవి. అర్థమైందా? ఇది కృతయుగంలో జరిగింది. ఈ దేశంలో 7,000 కులాల్లో అట్టడుగున చెట్టు చివరన గిరిజన కులంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మంగళసూత్రంతోనే పెళ్లి చేసుకుంటారు. అవునా కాదా? అవునా కాదా? నీ మెడలో ఉండే మంగళసూత్రానికి 4 యుగాల చరిత్ర ఉంది. ఉందా? దాన్ని హిందుత్వం అంటారు. ఏమంటారు? దాన్ని హిందుత్వం అంటారు. రండి 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 కూర్చోండి. హిందుత్వానికి సన్యాసులు కావాలా, నాయకులు కావాలి? ఇద్దరు కావాలి. సన్యాసి అంటే వదిలేసినవాడు, నాయకుడు అంటే పట్టుకునేవాడు. కూర్చోండి. కార్యకర్త అంటే అన్నింటినీ తట్టుకునేవాడు. అందువల్ల హిందుత్వము అంటే యుగాల పర్యంతముగా ఒక నియమాన్ని పాటించేటువంటి ధర్మము, మతము, సంస్కృతి భూమి మీద ఏదైనా ఉందంటే అది హిందుత్వమే. దాని మతం అందామా అనుకోండి, ధర్మం అందామా అనుకోండి, సంస్కృతి అనుకుందామా అనుకోండి. అలా యుగాల పర్యంతము ఆచరించబడేటువంటి సంస్కృతి భూమి మీద మనది. ఒకడు ఎవరైనా మతం మారుతూ ఉన్నాడంటే, ఈరోజు మతం మారుతూ ఉన్నాడంటే వాడు ఈ రోజుకు చెందినవాడు కాడు, కొన్ని లక్షల సంవత్సరాలకు చెందినవాడు. ఎన్ని లక్షల సంవత్సరాలు? ఇప్పుడు రామాయణం 16-17 లక్షల సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. అప్పటికి చెందినవాడు. ఒక ఆయన వెంకయ్య ఏసోబుగా మారాడంటే 16 లక్షల సంవత్సరాల చరిత్రని, సంస్కృతిని వదిలిపెట్టిపోయినాడని లెక్క. అర్థమైందా? భారతదేశ చరిత్ర చదవాలి. భారతదేశ చరిత్ర, భారతదేశ చరిత్ర చదివితేనే మనం హిందువులుగా బతకగలం. భారతదేశ చరిత్ర చదవకపోతే మనకు పౌరుషం రాదు, మన దేశం పట్ల మనకు భక్తి కలగదు. ఈరోజు మన దేశంలో వాతావరణం అదే చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం అందరం ఏమనుకుంటున్నామంటే హిందువులకు అనుగుణంగా ఉండే ప్రభుత్వం ఉంది, హిందూ సమాజంలో చాలా మార్పు వచ్చింది, హిందూ సమాజం చైతన్యవంతమైపోయిందని మనం అనుకుంటున్నాం. వాస్తవం కాదు. అదృష్టవశాత్తు కొద్దిగా అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉంది, నిజమే. అదృష్టవశాత్తు సమాజంలో 40-50 ఏళ్ల పూర్వం కంటే ఇప్పుడు మార్పు వచ్చింది, నిజమే. కానీ దురదృష్టవశాత్తు అసలు హిందుత్వం అంటే తెలియనటువంటి జనాభా ఎక్కువ ఉంది. ఇది ప్రమాదం. వాడు లోపలేం లేదు, సీడ్లెస్ ద్రాక్ష ఇట్లా పండ్లు కొన్ని ఉన్నాయి, సీడ్లెస్. అట్టే వాడు సీటు హిందుత్వం అనేది లోపల లేదు. దేవాలయం పోతాడు, పూజ చేస్తాడు, మాలేసుకుంటాడు, గుండు కొట్టించుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను హిందువుననే భావన సమాజంలో లేదు అనేది సత్యం. అది గుంటూరులో అయినా అంతే, విశాఖపట్నంలో అయినా అంతే, కాన్పూర్లో అయినా అంతే, కాళహస్తిలో అంతే. భారతదేశం మొత్తం మీద మేము హిందువులము అనేటువంటి విషయము తెలియని వాళ్ళే హిందూ సమాజంలో ఎక్కువ ఉన్నారు. ఇది మనకు నష్టాన్ని కలిగించే అంశము, అది వాళ్ళకి లాభాన్ని కలిగించే అంశం.